రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని తులసిరెడ్డి విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఇఫ్తార్ విందు కార్యక్రమం హోలీ పండుగ కారణంగా ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీకి వాయిదా పడిందని తెలిపారు. వైసీపీ నాయకుల భూదాహానికి, రెవెన్యూ అధికారుల చేతివాటానికి కడప జిల్లా కొత్త చూడు అమలు ఒకసారి మనోహర్ కనుక్కొని ఒంటి మిట్టకు పోయేసి కనుక్కో బయలుదేరమంటాడు కనుక్కో బయలుదేరుతామా. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని తులసిరెడ్డి విమర్శించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఇఫ్తార్ విందు కార్యక్రమం హోలీ పండుగ కారణంగా ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీకి వాయిదా పడిందని తెలిపారు. వైసీపీ నాయకుల భూదాహానికి, రెవెన్యూ అధికారుల చేతివాటానికి కడప జిల్లా కొత్త మాధవరంకు చెందిన చేనేత కుటుంబం బలి కావడం విషాదకరమని తులసిరెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, ఆ అరకు ప్రాంతము టీ తోటలకు చాలా ప్రసిద్ధి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాలనలో దాని స్థానంలో గంజాయి తోటలకు ప్రసిద్ధి అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన తయారైంది. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఏ స్థాయికి వచ్చాయంటే పెద్దోళ్ళు పోయి ఇప్పుడు హై స్కూళ్ళల్లో పిల్లలు కూడా, హై స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్, గంజాయి వాడే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతా ఉంది. ఇంకా ల్యాండ్ మాఫియా, వైకాపా నాయకుల భూదాహానికి అంతే లేదు. దానికి రెవెన్యూ అధికారులు వాళ్ళ అవినీతి, వాళ్ళ చేతివాటంతో అనేక మంది బలహీనలు వచ్చేసి వాళ్ళ భూములు కోల్పోతున్నారు. దాని పర్యవసానమే నిన్న ఒంటిమిట్ట మండలం ఆ కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం, ఒక బీసీ కుటుంబం, ఒక రైతు కుటుంబం, భార్య, భర్త, కూతురు అందరూ ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చింది. కాబట్టి ల్యాండ్ మాఫియా విపరీతంగా పనిచేస్తూ ఉంది. ఎవరి భూములకు రక్షణ లేదు. మరి ఈ నేపథ్యంలో ఇంకా దీనికి పరిష్కారం ఒక్కటే, శాశ్వత పరిష్కారం. వైకాపా పార్టీని శాశ్వతంగా రాజకీయాల నుండి సాగనంపడమే దీనికి ఏకైక పరిష్కారం. దానికి తరుణం ఆసన్నమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా పార్టీని, అదేవిధంగా అసమర్థ పార్టీ, ఇక్కడ ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఒక అసమర్థ పార్టీ, ఒక బానిస పార్టీ. టీడీపీ, జనసేన, వైకాపా ఈ మూడు పార్టీలు బానిస పార్టీలు బీజేపీ చేతిలో. కాబట్టి ఈ దుష్ట చతుష్టయాన్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని